చూడండి 3 నెలలుగా చైర్మన్ పదవి ఖాళీ అని చెప్పి ఇచ్చాడు. సర్వీస్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్ష తేదీల ప్రకటన, పోస్టింగ్ ఇలా దేనికైనా చైర్మన్ అనుమతి తప్పనిసరి. అయితే ఈ ఏడాది జూన్లో అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సర్వీస్ కమిషన్ చైర్మన్పై కుట్ర తెరతీసింది. 2025 జూలై వరకు పదవిలో ఉండాల్సిన చైర్మన్ పైన, సభ్యులపైన వేధింపులకు దిగి చివరకు తొలగించింది. నిబంధనల ప్రకారం సర్వీస్ కమిషన్ చైర్మన్ ఏదైనా కారణాలతో అందుబాటులో లేకున్నా లేదా ఆ పోస్టు ఖాళీ అయినా ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి కొత్త చైర్మన్ వచ్చే వరకు ఆ బాధ్యతలను సభ్యులలో ఒకరికి అప్పగించాలి. కానీ ఏపీపీఎస్సీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత 3 నెలలుగా చైర్మన్ను నియమించకుండా కమిషన్ను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఏపీపీఎస్సీకి ఇన్ని రోజులు చైర్మన్ లేకపోవడం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. చైర్మన్ లేకపోవడంతో గతంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్ల పరీక్షా తేదీలు ప్రకటించలేదు. కీలకమైన గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా నిర్వహించాల్సిన మెయిన్స్ వాయిదా వేశారు. దీంతో 8 లక్షల మంది పైగా యువత భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది అని ఇచ్చాడు. అలాగే వాయిదాలతో అభ్యర్థుల భవిష్యత్తు ఆటలు అని చెప్పి కూడా ఇచ్చారు. చూడండి, గతంలో ఇచ్చిన 21 నోటిఫికేషన్ల షెడ్యూల్ ప్రకారం పరీక్ష నిర్వహించి డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందులో గ్రూప్ 2, గ్రూప్ 1, డివైఈఓ, డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ పోస్టులు, అలాగే పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వంటి కీలకమైన 19 నోటిఫికేషన్లు ఉన్నాయి. వీటితో గ్రూప్ 2, గ్రూప్ 1తో పాటు డివైఈ పోస్టులు గత ప్రభుత్వ హయాంలో షెడ్యూల్ ప్రకారం ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను సైతం విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 మెయిన్స్ జూలైలో జరగాల్సిండగా వాయిదా వేశారు. అలాగే ఈ నెలలో జరగాల్సిన గ్రూప్ 1 మెయిన్స్ కూడా వాయిదా వేశారు. డివైఈఓ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ 3 పరీక్షలు మెయిన్కి అర్హత సాధించిన దాదాపు 1.15 లక్షల మంది అభ్యర్థుల జీవితాలు ఇప్పుడు అగమ్యగోచరంగా మారిపోయాయి. వీటితో పాటు డిగ్రీ, జూనియర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లతో పాటు వివిధ శాఖల్లో దాదాపు 1475 పోస్టులు పరీక్షలు షెడ్యూల్ కూడా ఇవ్వలేదు. ఆయుష్ విభాగంలో హోమియోపతి మెడికల్ ఆఫీసర్ పోస్టులు జూలైలో అయితే సర్టిఫికేట్ పరిశీలన కూడా పూర్తయినా చైర్మన్ లేకపోవడంతో ఇప్పటికే నియామక పత్రాలు ఇవ్వలేదు అని చెప్పి మనకి ఆర్టికల్స్ అయితే ఇవ్వడం అనేది జరిగిందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్ ప్రకారం మనకి ఇప్పటి వరకు అయితే ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం అయితే జరగలేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకం జరిగిన వెంటనే మనకి డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. బట్ మనకి ఇప్పటికే 5 years కంప్లీట్ అయిపోయాయి. ఎందుకంటే నోటిఫికేషన్స్ రాక 5 years అనేవి వేస్ట్ అయిపోయాయి. లాస్ట్లో మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, ఇవన్నీ ఇతర నోటిఫికేషన్లు 21 సంబంధించిన నోటిఫికేషన్లు. ఓకే, బట్ ఈ 21 నోటిఫికేషన్లకు సంబంధించి డిసెంబర్ లోపల కంప్లీట్ కావాలి అని చెప్పి కూడా ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం డిసెంబర్ లోపల అంటే చైర్మన్ పదవి ఉండి నోటిఫికేషన్స్ అన్నీ సక్రమంగా జరిగింటే డిసెంబర్ లోపల కంప్లీట్ అవ్వాలి. అయిపోయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ మనకి ఏంటంటే ఈ 5 సంవత్సరాలతో పాటు 1 సంవత్సరం కూడా వేస్ట్ అయిపోయినట్టే అండి. ఈ సంవత్సరం కూడా అంటే దాదాపు 6 సంవత్సరాలు మనకు వేస్ట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇప్పటికిప్పుడు 1 నెలలో కానీ 2 నెలల్లో కానీ చైర్మన్ పదవి కంప్లీట్ అయ్యి చైర్మన్ నియమించి నోటిఫికేషన్కి సంబంధించి డేట్స్ అంటే మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్ డేట్స్ ఇచ్చినా కానీ మనకి డిసెంబర్లో కంప్లీట్ చేసినా కానీ ఇయర్ అయితే వేస్ట్ అయిపోయినట్టే అండి. ఎందుకంటే మనకి నియామక పత్రాలు రావడానికి నెక్స్ట్ ఇయర్ అవుతుంది. అంటే దాదాపు 5 years కంప్లీట్ అయిపోయి మళ్ళీ 6th year కూడా వేస్ట్ అయిపోయినట్లే అవుతుంది కదా. అంటే దాదాపుగా మనకి 6 సంవత్సరాలు టైం వేస్ట్ అయినట్టే. ఎందుకంటే ఇప్పటికే చాలామంది అభ్యర్థులు దీనికోసం వెయిట్ చేసి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి మళ్ళీ ఇప్పుడు మెయిన్స్ కోసం మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. దాదాపుగా డిసెంబర్లోకి అంటే ఇప్పటికే మెయిన్స్ వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టి కంప్లీట్ చేసింటే కొద్దిగా బాగుండేది. బట్ ఈ ఇయర్ కూడా మనకు వేస్ట్ అయినట్లే అండి. ఎందుకంటే మెయిన్స్ రాయాలి, మెయిన్స్ కంప్లీట్ అవ్వాలి, మెయిన్స్ కంప్లీట్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి మన చేతికి జాబ్ వచ్చే లోపల దాదాపుగా నెక్స్ట్ ఇయర్ అక్టోబరో లేదా జూలైయో ఆగస్టో ఎంతో పడుతుంది. అంటే మనకి ఈ సంవత్సరం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. అంటే ఈ సంవత్సరం వేస్ట్ అయినట్టే అండి. అంటే 6 years కంప్లీట్ అయిపోతున్నాయి. 7th yearలో కానీ మనకి చేతికి జాబ్ వచ్చే అవకాశం అయితే లేదండి. కాబట్టి 5 years ప్లస్ ఈ 1 year టోటల్గా మనకి 6 years అయితే వేస్ట్
అయినట్టేనండి. ఓకే. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో మన ఛానల్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అలాగే ఎకానమీకి సంబంధించి, పాలిటీ, హిస్టరీకి సంబంధించిన టాపిక్ వైజ్ బిట్స్, అలాగే మోడల్ పేపర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఓకే. సో తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ.